మన కూతుళ్ళు అక్కడికి వెళ్ళి అడుగుతున్నారు. మన కూతురు అడిగితే మా అమ్మాయికి స్వతంత్రం ఎక్కువ, ఏదో భారతదేశ స్వతంత్రం లాగా. అదే కోళ్ళు అడిగింది అనుకో, కోళ్ళ కొంచెం పొగరబోద్ది. అయ్యి బాబోయ్, ఇది ఎక్కడ వ్యాఖ్యానం? మీ అమ్మాయి అల్లుడిని అడిగితేనేమో అది స్వతంత్రమా? స్వతంత్రం కూడా అనడం చేత స్వతంత్రం రెండూ సాలే. మా అమ్మాయికి కొంచెం ఇండిపెండెన్స్ ఎక్కువ అని మూతి తిప్పడం ఇక్కడ. అదే కోళ్ళు అందనుకో, వాళ్ళ అమ్మలా పెంచింది పొగరబోతాను. అయ్యి బాబోయ్, అమ్మాయికైతే స్వతంత్రమా, కోళ్ళకైతే పొగరబోతానమా? పాణిని మహర్షి రచించిన అష్టాధ్యాయికి పతంజలి భాష్యానికైనా అర్థం చెప్పగలం, కానీ ఈ వ్యాఖ్యానానికి అర్థం చెప్పలేమండి. పక్షపాతం తప్పితే ఇందులో ఏం లేదు. నీ కూతురు పెత్తనం చేస్తే అది స్వతంత్రమా, మంచితనమా? కోళ్ళేమో కొడుకు మీద పెత్తనం చేస్తే అది కొడుకు బానిస అయిపోయాడా, పొగరబోతానమా? ఎక్కడి నుంచి వస్తాయండి ఈ మాటలు? ఇవాళ సరిగ్గా అదే సమాజం ఆడాళ్ళని ఎవరో అదుపులో పెట్టే పరిస్థితి లేదమ్మా. దాన్ని పెద్ద దుర్మార్గపు శ్లోకం కింద ప్రచారం చేస్తున్నారు. పితా రక్షత కౌమారే భర్త రక్షత యవ్వన